హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ అండి. ఎర్లీ మార్నింగ్ 6కే మా ఆస్ట్రేలియన్ లిల్లీతో మీ అందరికీ పలకరిస్తూ గుడ్ మార్నింగ్ అయితే చెప్పేస్తున్నా. ఈరోజు మా డ్రాగన్ మీరే చూసేయండి ఎంత కాపు మీద ఉందో, ఎంత పూత మీద ఉందో, ఎన్ని కాయలు రెడీ అయిపోయినాయో. వీడికి మనం జీరో కాస్ట్తోనే పెంచుకోవచ్చు అనమాట. ఏదైనా సరే మనకి మొగ్గ అనేది నిలబడిద్దా లేదా అనేది చిన్న స్టార్టింగ్ అప్పుడే మనకి తెలిసిపోద్దండి. అట్లాగా నాకు పోయిన మొగ్గలు పోగా ఉన్న మొగ్గలైతే చాలా అండి. ఎంత హార్వెస్ట్ వస్తుందో మీరే చూద్దరనమాట. మొక్క ఎంత ఎదిగితే మనకి అంత హీల్డింగ్ వస్తుంది, అన్ని కాయలు కూడా మనకు తయారవుతాయండి. ఇంకొక 10 రోజుల్లో అయితే మనం డ్రాగన్ హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. అది చెప్పుకుంటేనే చాలా ఆనందంగా ఉంది. అయితే నేను వీటికి జీరో కాస్ట్లోనే ఎప్పటికప్పుడు మన కిచెన్ వేస్ట్ కానీ, కిచెన్ లిక్విడ్ కానీ, లేదంటే ఫ్రూట్స్ లిక్విడ్ కానీ, ఫ్రూట్స్ వేయడం కానీ, ఇట్లాగే నేను ఈ మొక్కల్ని పెంచుకుంటూ వచ్చానన్నమాట. వీటికి ఈ ఎండకి కొంచెం చల్లదనంగా పుల్లటి మజ్జిగ స్ప్రే చేసుకుంటా. పెస్ట్ అంటే ఏమీ ఉండదండి. చీమలు వస్తూ ఉంటాయి మొగ్గల దగ్గర. దానికి మనం కొంచెం లక్ష్మణ రేఖ గీసుకుంటే చాలు, చీమ అనేది రాదనమాట. అలాగే కొంచెం కొబ్బరి నీళ్ళు ఇట్లాగా స్ప్రే చేస్తూ ఆ మొక్కల్ని కొంచెం హీట్ తగ్గించుకుంటూ వస్తున్నానమాట. అయితే మనం ప్రతి మొగ్గ మనకి నిలబడిపోయిందంటే అప్పటికప్పుడు మనం తీసుకున్న కేర్ కదండి. ఎప్పటి నుంచో నేను కేర్ తీసుకుంటూనే వస్తున్నా. అయితే ఇటు సైడ్ మొత్తానికి కాయలు ఉన్నాయండి. అంటే చూపించడం కుదరట్లేదు కానీ చాలా కాయలు వచ్చేసినాయి అనమాట. అయితే దీనికి సూర్యరశ్మి బాగా తగులుతుంది కాబట్టి ఇబ్బంది లేదండి. అంతేకాకుండా నీరు ఎక్కువ లేకుండా తక్కువ కాకుండా ఎరువులు సక్రమంగా మనం ఇచ్చుకుంటా, మొక్కల్లో వచ్చే కలుపుని తీసేసుకుంటా, ఆ వేరికి ఎప్పటికప్పుడు ఆక్సిజన్ అందేలాగా రూట్స్ని లూజ్ చేసుకుంటా, ఇలాగ కటింగ్స్ చేసుకోవడం వల్ల మనకి మొగ్గలు అనేది తయారవుతుంది అనమాట. అంతేకాకుండా అక్కడక్కడ వాటికి ఉన్న ముళ్ళు కూడా తీసేసుకుంటూ ఉంటే మనకి కాయలు కూడా వస్తాయండి. అలాగే నాకు వేస్ట్గా ఉన్న కొమ్మల్ని అయితే కట్ చేసేసుకున్నాను. ఎందుకని అంటారు, మనం ఎన్ని కొమ్మలు కట్ చేసుకుంటే అంత బలం కాయలకు వస్తుంది. చూస్తున్నారుగా నేను ప్రతి టబ్బులో మన ఫ్రూట్స్ అయితే వేసేసానండి. ఎలాగో కిచెన్ వేస్ట్ వేస్తూనే ఉంటాం కాబట్టి మొత్తం మల్చింగ్ చేసుకున్నట్టుగా మొక్కల చుట్టూతో మల్చింగ్ అయితే చేసేసుకున్నాను. అయితే వీటికి మనం ఎక్కువగా పోషకాలు ఇచ్చింది ఏమీ లేదండి, అవే పెరుగుతూ వచ్చినాయి. అయితే మనకి అలా నిలబడి మొక్క అంత బాగా గ్రోత్గా ఎదిగి మనకి అంత హార్వెస్ట్ ఇస్తుందంటే మనం ఇప్పటి నుంచి చేసుకుంటేనే మనకి రేపు జూన్లో అయినా మనకి కాయలు వస్తాయి. అయితే నేను ఫస్ట్ నుంచి చేసుకోవడం వల్ల నాకు ప్రతి మొగ్గ నిలబడిపోయిందండి. ప్రతి కొమ్మకి అసలు మొగ్గలేనండి. ఇంత హార్వెస్ట్ అయితే వస్తుంది నేనైతే అనుకోలేదన్నమాట. ఇది అండి చిన్న స్టోరీ. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుకన్య గార్డెన్.